ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ప్రపంచంలో ఉన్న మనుషులు ఒక్కొక్కరు ఒక విద్యను ఎంచుకొని ఆ విద్యా నైపుణ్యాన్ని బట్టి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందుకే ఒక సామెత మనం వింటూ ఉంటాం, కోటి విద్యలు కూటి కొరకే అని. ఈ కోటి విద్యలలో పాటలు పాడేటటువంటి విద్యా నైపుణ్యం ఒకటి, అలాగే సంగీత ప్రదర్శన ఒకటి, అలాగే ఆడటము ఒకటి, అలాగే శిలను శిల్పంగా మార్చేటటువంటి విద్య ఒకటి. ఇలా అనేక విధాలైనటువంటి కళా విద్యలను ప్రదర్శించి వాటి ద్వారా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ కళా విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించేటటువంటి వారిలో మనం ఇప్పుడు చూడబోయేటటువంటి సకల కళా వల్లభుడు, అడ్డాడ బూడిద బాబా, సాతాను రాయబారి గారడీలు కూడా ఆ కోవకు చెందినవే. ఈ వ్యక్తి ప్రదర్శించేటటువంటి ప్రదర్శన బైబిల్ను పట్టుకొని బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను ఆధారం చేసుకొని తన జ్ఞాన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. తన జ్ఞాన నైపుణ్యాన్ని బట్టి మాటల గారడి చేత మనుషులకు మంత్రమేసి లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలనే ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాడు. ఒకసారి ఈయన యొక్క కళా నైపుణ్యాన్ని చూడండి. ఇతడు చెప్పేటటువంటి మాటల గారడిని ఒకసారి గమనించండి, తర్వాత మాట్లాడుకుందాం. మేపు దిగితే రక్తం కారదని ఎట్లా చెప్తున్నావు అన్నారు. రక్తం కారితే నన్ను ఎవ్వరూ నమ్మొద్దని చెప్పాను. ఇప్పటికీ దొంగ కలిపి దిగగొట్టే మేకు నా చేతుల్లో నుండి కాళ్ళల్లో నుండి దూసుకుని పోతే ఒక్క బోను చిట్లడం కానీ, ఒక్క వెయ్యిని కట్టవడం కానీ, ఒక్క చుక్క రక్తం కారటం కానీ లేదు. నన్ను చూసిన వారు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా ఉండడానికి ఇల్లు లేని పేదవాడినే, తినడానికి ఆహారం లేనటువంటి పేదవాడిని, దరిద్రుడను. మీకు తెలీదు, దరిద్రుడను, భయంకరమైన దరిద్రాన్ని అనుభవించిన దరిద్రుడను నేను. చెప్పుకోవడానికి ఇంత ఆ దరిద్రం అని చెప్పుకుంటే కొన్ని విషయాలు నమ్మలేనటువంటి నిజాలు అనేకం నా గుండె లోతుల్లో దాచబడి ఉన్నాయి. ఆ దారిద్ర్యము పేదరికము నా నుండి ఎలా బయటకు వెళ్ళింది అని అంటే, చాలామంది నన్ను అనుకున్న మాట ఏమిటి తెలుసా? భార్య బిడ్డలను పోషించలేక, భార్య బిడ్డలను పోషించడానికి ఏ పని చేయటానికి చేతగాక ఈ రకంగా ప్రార్థన అని ఆ మందిరంలో పడి ఏడుస్తూ ఉన్నాడు. ఆ జుట్టు ఏమిటో, ఆ గడ్డం ఏమిటో, ఆ లోకం ఏమిటో, ఆ అవతారం ఏమిటో, ఆ అవతారం ఎన్ని రకాల మాట్లాడినారు తెలుసా నన్ను. ఆ అవతారం ఏంటో గుండె చెదిరిపోతుంది. 4 పిల్లలండి నాకు. 4 పిల్లలకి మీరు నమ్మలేని నిజం చెప్తాను, వింటారా? కడుపుకు ముద్ద పెట్టడానికి కూడా లేనటువంటి దరిద్రుడిని నేను. బియ్యం ఉంటే చూసారా, బియ్యాన్ని వేయించి ఆ గిన్నెలో వేయించి ఆ బియ్యం మెత్తగా నమిలి, ఆ నమిలిన పేస్ట్ పిల్లల నోట్లో పెట్టేది మా పాస్టమ్ గారు. అదే బఠానీలు అనుకోండి, అవే శనగలు అనుకోండి అన్నట్టు. అంత పేదరికం, అంత భయంకరమైన దారిద్ర్యం. గగ్గల్లో చిరిగిపోయిన బట్టలు వేసుకు తిరిగేవాడిని నేను. 30 ఏళ్ల కుర్రోడు ఎవడన్నా తిరుగుతాడు ఎట్లా? చంకల్లో చిరిగిపోయిన బట్టలు. మనిషి యొక్క పేదరికాన్ని నువ్వు తప్ప ఇంకెవరు తీయలేరు. మనిషి యొక్క కష్టాన్ని నువ్వు తప్ప ఇంకెవరు తీయలేరు. మనిషి బ్రతుకు నువ్వు తప్ప ఎవరు మార్చలేరు. ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా. బట్టి మజ్జిగ, మంచినీళ్ళు ఎవరన్నా పెడితే టిఫిన్ తినేవాడినేమో, నాకు తెలియదు. నాకెవరు లేరు పెట్టేవాళ్ళు. గుడివాడ పట్టణంలో నాకు టిఫిన్ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. పెడితే తినేవాడినేమో, పెట్టేవాళ్ళు కూడా లేక అట్లాగే ఉపవాసం ఉంటూ రోజుకు 5 లీటర్ల నీళ్లు ఒక అమ్మాయి క్యాన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయేది గుమ్మం దగ్గర. ఆ నీళ్లు త్రాగుతూ ఎవరన్నా దయ తలిచి, జాలి తలిచి ఒక బాటిల్ మజ్జిగ ఇస్తే ఆ మజ్జిగ తాగి అదే పెద్ద సందడిగా సంతోషంగా భావించుకొని. మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. ఆ కవర్లో కానుక ఒక 5,000 కానుక పెట్టి, దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి.
మీ ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అది వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ని భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి. వెళ్ళి కూర్చోండి. చూశారు కదా ప్రియులరా, ఇతడు ప్రయోగించినటువంటి మాటల గారడి. పేదవాడనని చెప్పుకుంటున్నాడు, కటిక దారిద్ర్యం అనుభవించాను అని చెప్తూ ఉన్నాడు. ఆ దారిద్ర్యాన్ని గూర్చి చెబుతూ, ఒకరోజు మా ఇంట్లో తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి, ఆ పరిస్థితుల్లో మా భార్య బియ్యము పెన్నెం మీద వేంపి ఆ బియ్యాన్ని నమిలి పిల్లలకి పెట్టేది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆలోచించండి, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి అని అంటారు పెద్దలు. మరి ఇతడు చెబుతున్నటువంటి అబద్ధాన్ని గమనించండి. దారిద్ర్యాన్ని అనుభవించే కుటుంబాలలో ఒక శారడు లేదా ఒక పిడికెడు బియ్యం ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు తినాలి అని ఆలోచిస్తే చేసే పనేంటి? బియ్యాన్ని సంగటిగా మార్చి నలుగురు నాలుగింతలు తాగుతారు, లేదా ఆ బియ్యాన్ని అన్నంగా మార్చి గంజిలో ఆ అన్నం వేసుకొని నలుగురు నాలుగింతలు తింటారు. మరి అన్నం వండుకోకుండా లేదా సంగటి చేసుకోకుండా బియ్యం పెన్నెం మీద వేంపితే ఆ వేంపినటువంటి బియ్యాన్ని నమిలి పిల్లలకు పెడితే అది ఎంతవరకు వారికి ఆహారంగా మారినట్టు ఆలోచించండి. అంటే వింటున్నటువంటి మనలను కట్టిపడేసేటటువంటి తంత్రముతో కూడిన గారడి మాటలు ఇవి. ప్రియులరా, మరొక విషయాన్ని కూడా ఆలోచిద్దాం. ఇతడు దారిద్ర్యం నుండి ధనవంతుడు కావాలి, పేదరికం పోయి సంపన్నుడు కావాలి. అందుకు ఇతడు ఎన్నుకున్నటువంటి విద్య బైబిల్ విద్య. బైబిల్ను సంకన పెట్టుకొని ఇక ఇదే సరైనటువంటి మార్గం అనుకున్నట్టుంది. అందుకే గుడివాడ అడ్డాడకొచ్చాడు. ఇక్కడ అతనే చెప్పాడు కదా, 12 నెలలు ఉపవాసం ప్రార్థన చేశాడట. మంచినీళ్ళు మజ్జిగ తప్ప ఇంకేది తీసుకోలేదట. ఎవరైనా పెడితే తినేవాడినే, కానీ పెట్టేవాళ్ళు లేరు అని తనే సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులరా, ఇతడు ఈ రీతిగా మనుషులను ఆకర్షిస్తున్నాడు. ఈ ఆకర్షణలో ఎంచుకున్నటువంటి వేషమే ఈ గడ్డం పెంచటం. గడ్డం పెంచి కటిక దారిద్ర్యాన్ని ప్రజలకు వ్యక్తీకరిస్తూ, దరిద్రుడనైనా నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజలను తన దగ్గరికి పిలుచుకునే ప్రయత్నంలో ఇదొక భాగం. అందుకే 12 నెలలు మజ్జిగ నీళ్ళతో కాలం గడిపాను అని చెప్పాడు. ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మజ్జిగ నీళ్ళతో ఉపవాస ప్రార్థనలో గడపటం దేని కొరకు ఇతడు ఉపవాసం చేశాడు అని ప్రశ్నించుకుంటే తనే చెప్పాడు, దారిద్ర్యము తొలగిపోవాలి అంటే ధనవంతుని కావాలి అని ఇతని యొక్క లక్ష్యం. ధనవంతుడు కావాలనంటే పేదరికం పోవాలి, పేదరికం పోవాలనంటే డబ్బులు రావాలి, ఆ డబ్బులు రావాలంటే ఈ యొక్క ప్రార్థనా విద్య ప్రదర్శిస్తే తప్ప ఐశ్వర్యవంతుడు కాలేడు. అందుకే ఈ విద్యను ఎంచుకున్నట్టుంది ఈ వ్యక్తి. ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఉపవాసంను ప్రకటించుకున్నారు. బూడిద పోసుకొని గోనెబట్ట కట్టుకొని ఉపవాసము ప్రదర్శించారు. అది ఆచార సంబంధమైనటువంటి దీనస్థితిని లేదా తగ్గింపును తెలియచేయటానికి ఒక సూచనగా ఆ క్రియను జరిగించారు ఆ రోజుల్లో. మరి కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఇలా గోనెబట్ట కట్టుకొని బూడిద పోసుకొని ప్రార్థన చేస్తేనే ప్రార్థననా? ఇలా చేయకపోతే ప్రార్థన కాదంటారా? ఆలోచించండి. అంటే ఇతడు చేస్తున్నటువంటి ఈ యొక్క విద్య ప్రార్థనా విద్య అని మనం చెప్పొచ్చు. ఈ విద్య ద్వారా మనుషులను తన దగ్గరికి ఆకర్షిస్తున్నాడు. ఈ విద్య ప్రదర్శన వల్ల అనేకులు ఇతన్ని దైవజనునిగా గుర్తించాలి అని ఇతని యొక్క లక్ష్యం. అందుకే ఈ వేషధారణతో కూడినటువంటి వేషం. ప్రియులరా,
ఇతని యొక్క చేష్టలు ఒకసారి గమనించండి. గడ్డం పెంచుకుంటాడు ఒకసారి, మరొకసారి శిలువ వేయబడ్డాను అని కూడా చెప్తూ ఉన్నాడు. దేని కొరకు శిలువ వేసుకున్నాడు ఇతడు? పైగా ఇతడు చెప్పినటువంటి మాటల యొక్క గారడి ఏంటంటే, చేతులకు శీలలు కొట్టినా చేతుల్లో రక్తం గారదు, అది మీరు గుర్తించాలి అని చెప్పాడు. గారడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి గమనించండి. అక్కడక్కడ కొన్ని ప్రదర్శనలు కూడా మనం చూస్తూ ఉంటాం. దవడకు త్రిశూలం చెక్కుకున్నా అవతలికి ఇవతలికి దవడకు 2 దవడల భాగంలో త్రిశూలం వచ్చిన దవడ నుంచి చుక్కబొట్టు రక్తం కూడా కారదు. అలాగే నాలుక మీద త్రిశూలం చెక్కుకునేటటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తాం, కానీ నాలుక నుంచి రక్తం కారదు. అంటే ఇది గారడి ప్రదర్శన, కనికట్టు అని మనము చెప్పవచ్చు. మనుషులను కట్టిపడేసేటటువంటి విద్య. ఈ విద్యను ప్రదర్శించే ఇతడు శిలువ వేసుకున్నాడు. ఈ శిలువ వేసుకోకపోతే దేవుడు అంగీకరించడా? ఇతడు ఈ విద్య ప్రదర్శించకపోతే దేవుడు ఇతన్ని తన దగ్గరికి చేర్చుకోడా? ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఇతడు చేస్తున్నటువంటి ప్రతి విద్య మనుషులను తన దగ్గరికి ఆకర్షించుకోవటం కోసమే చేశాడు అని మనం ఇట్టే గ్రహించవచ్చు. ఒకసారి గడ్డం పెంచుకుంటాడు, మరోసారి గడ్డం తీసేస్తాడు, ఒకసారి నిలువుటంగిలు వేసుకుంటాడు, మరోసారి క్రాప్ చేసుకుంటాడు. ఈ విద్యా ప్రదర్శన లేక ఈ వేషధారణ దేని కొరకు అని అంటే కేవలము డబ్బు కోసమే. అందుకే ఈ వ్యక్తి కటిక దారిద్ర్యం నుంచి పైకొచ్చాడు, ఇప్పుడు సంపన్న స్థితిలో ఉన్నాడు. దేవుడిచ్చాడంటారా ఈ ఆస్తి? దేవుడు ఆశీర్వదించాడంటారా ఈ ఆస్తి? ప్రియులరా, అయితే కొన్ని మాటలు గమనిద్దాం. నేను కటిక దరిద్రుడను, కటిక పేదవాడను, 12 నెలలు ఉపవాస ప్రార్థనలో పోరాటం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను అని తనే సాక్ష్యం ఇచ్చాడు కదా. అయితే బైబిల్ నుంచి కొన్ని వాక్యాలను ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తన యందు విశ్వాసముంచి తన ద్వారా పరలోక రాజ్యానికి చేరాలని ఆశించే ప్రతి వ్యక్తికి చెప్పినటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-21 వచనాలలో ఈ రీతిగా చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అని చెప్పాడు. అంటే ధన వ్యామోహము, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ రీతిగా మీరు భూమి మీద ధనమును కూర్చుకోవద్దు అని చెప్పిన ఆయనకే ఈ అడ్డాడ సాతాను రాయబారి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, ఈ పేదవాడను, కటిక దరిద్రుడను, ఈ దారిద్ర్యం నుంచి నేను ధనవంతుని కావాలి అంటే ధనం నాకు కావాలి, ఆస్తి కావాలి, సంపన్నుడను కావాలి అని 12 నెలలు ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు పేదరికం పోగొట్టి సంపన్న స్థితిని ఇచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. ఆ యేసు ప్రభువేమో మీరు భూమి మీద ధనమును కూర్చుకోవద్దు అని ఆయన అంటుంటే, ఈ అడ్డాడ సాతాను రాయబారి నేను ప్రార్థన చేస్తే యేసు ప్రభువే నాకు ఇచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ 2 మాటలకు తేడా ఉన్నదో లేదో ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు తన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటంటే, మీరు భూమి మీద ధనమును కూర్చుకోవద్దు. అంటే నీ ధనము ఒకవేళ కూర్చుకుంటే అక్కడే నీ హృదయం ఉంటుంది, నా దగ్గర ఉండదు. తద్వారా ఇంకో మాట కూడా చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము చెప్పాడు. అలాగే లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుని గూర్చి
అబ్రహాం ఏం చెప్పాడు? కుమారుడా, నీ జీవిత కాలమంతయు నీవు సుఖమును అనుభవించావు, అలాగే లాజరు కష్టమును అనుభవించాడని తెలుసుకొని చెప్పాడు. ప్రియులారా, భూమి మీద మనిషి దానానికి వ్యామోహితుడైతే ధన వ్యామోహమును బట్టి పరలోక రాజ్య సంపదను పోగొట్టుకుంటాడు, పరలోకానికి మార్గమైన యేసుక్రీస్తుకు దూరం అవుతాడు అనేది ఈ వాక్యాలు మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. మరి ఈ అడ్డాడ సాతాను రాయబారేమో నేను ప్రార్థన చేస్తే కటిక దారిద్ర్యములో నుంచి ధనవంతున్నయ్యాను అని ఇంతకు చెప్తున్నాడు. కనుక ఇతడు చెప్పుతున్నది యేసుక్రీస్తు సమ్మతి లేనట్టుగానే ఉన్నది. యేసుక్రీస్తు ఇతని యొక్క ప్రార్థనను ఆలకించి సంపన్న స్థితిలోనికి తెచ్చినట్టు కనబడటం లేదు. ఎందుకంటే ధనాన్ని మీరు ప్రేమించొద్దు అని యేసుక్రీస్తే చెప్పాడు. మరి ఇక్కడ మనము ఒక సమాధానాన్ని ఆలోచించాలి. ఏంటది అని అంటే, ఈ అడ్డాడ సాతాను రాయబారి చెబుతున్నది నేను ప్రార్థన చేస్తే దేవుడు దారిద్ర్యమును తొలగించి నన్ను ధనవంతుని చేశాడు అని. యేసు ప్రభువేమో మీరు ధనమును కూర్చుకోవద్దు అని ఆయన చెప్తూ ఉన్నాడు. చెప్పినటువంటి ఆయన ధనాన్ని ఇస్తాడా? ఒకసారి ఆలోచించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు మనం గమనిస్తే ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తాయి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరుకుటలేదు అని చెప్పబడింది. అంటే అడిగినా అది భోగాలను అనుభవించట కోసం, అంటే దారిద్ర్యము నుంచి ధనవంతుని కావాలి అని అంటే భోగము అనుభవించటానికే ధనం అవసరమై ఉంది. మరి ఈ భోగాల నిమిత్తము వినియోగించుట కొరకు మీరు ప్రార్థన చేస్తే అది మీకు ఇయ్యబడదు అని బైబిల్ అంటుంది. మరి ఈయనేమో నేను ప్రార్థన చేస్తే దారిద్ర్యం నుంచి ధనవంతున్నయ్యాను అని అంటున్నాడు. కనుక రెండిటికి పొంతన కుదరటం లేదు. ఇతడు ధనవంతుడవటానికి యేసు ప్రభు ఆశీర్వదించాడా? అట్లయితే ఆయన ఎందుకు అలా చెప్పాడు? మీరు ధనమును కూర్చుకోవద్దు అని చెప్పాడు. పైగా మీ భోగముల నిమిత్తము వినియోగించటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేది దొరకదు అని చెప్పాడు. ఈయన చూస్తే దేవుడిచ్చాడు అని అంటున్నాడు. ఇతనికి దేవుడిచ్చాడు లేక ఇంకెవరైనా ఇచ్చారో ఒకసారి ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారితో అపవాది చెప్పినటువంటి మాటల సందర్భం ఇది. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును అని సాతాను చెప్పింది. ప్రియులారా గమనించండి, ఇక్కడ లోక రాజ్య మహిమ నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడింది, అది ఎవరికి ఇవ్వాలని నాకు ఇష్టమవుతుందో వానికి మాత్రమే ఇస్తాను అని సాతాను అంటుంది. లోక భోగాలను అనుభవించట కోసము అడిగితే యేసు ప్రభువారు ధనాన్ని ఇస్తున్నాడనంటే ఆయన ఇవ్వటం లేదు. మరి ఎవరు ఇస్తున్నారు అని అంటే ఈ వాక్యాలను బట్టి చూస్తే, ఈ రాజ్యముల మహిమ నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడింది, అది ఎవరికి నేను ఇవ్వాలని ఇష్టపడతానో వానికి ఇస్తానన్నాడు. కాబట్టి ఈ అడ్డాడ సాతాను రాయబారికి ఈ ధనాన్ని సమకూర్చింది, ధనవంతుణ్ణి చేసింది సాతానే తప్ప దేవుడు కాదు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును అని యేసు ప్రభు చెప్పాడు. అందుకే మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు అని చెప్పాడు. కానీ ఈ అడ్డాడ సాతాను రాయబారి మాత్రము సుఖాన్ని భోగాన్ని ఆశించి పేదరికం పోయి ధనవంతుని కావాలని ప్రార్థన చేశాడు. ఇతని ప్రార్థనకు జవాబిచ్చింది యేసు ప్రభు కాదు, సాతానే ఇతని ప్రార్థనకు జవాబిచ్చాడు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇతడు నిజంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి క్రమాన్ని అనుసరించి చేస్తున్నాడా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తుకు ప్రియమైన దాసునిగా పనిచేస్తున్నాడా? ఆలోచించండి. యేసుక్రీస్తు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడా? ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు తన యొక్క సేవా జీవితం కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకొని తనకున్నటువంటి ఆస్తిని, ఐశ్వర్యాన్ని అంతటిని వదిలిపెట్టి వాటన్నిటినీ పెంటగా ఎంచుకొని సేవలో కొనసాగినట్లు చూస్తాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలలో పౌలు అంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని పౌలు చెప్పాడు. అంటే తనకున్నటువంటి యావదాస్తిని పెంటగా ఎంచుకొని నష్టపరుచుకొని కేవలము యేసుక్రీస్తు సువార్త కొరకు, దేవుని కొరకు మాత్రమే జీవించాడు. మరి ఈయన చూస్తే దారిద్ర్యం పోవటం కోసము ప్రార్థన అన్న విద్యను ప్రదర్శిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈ అడ్డాడ సాతాను రాయబారి, సకల కళా వల్లభుడైనటువంటి ఈ వ్యక్తి గారడి తంత్రములను మీరు గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇతడు ఎక్కడ ప్రార్థనా కూడికలు పెట్టినా ఆ సాక్ష్యాలు ఒకసారి గమనించండి. మీకు పిల్లలు పుట్టడం లేదా? అయితే ఈ అంజూరపు పండ్ల ప్రార్థనకు రండి, ఈ అంజూరపు పండగ ప్రార్థనా కూడికలకు రండి, ఈ పండ్లు తినండి, మీకు సంతానం కలుగుతుంది. మీకు దయ్యాలు పడుతూ ఉన్నాయా? అయితే నా దగ్గరికి రండి, నా ప్రార్థన ద్వారా దయ్యాలను వెలగొడతాను. మీకు రోగములు స్వస్థత కావాలనా? అయితే నా దగ్గరికి రండి, రోగాలను స్వస్థపరుస్తాను. మీకు ఐశ్వర్యం కావాలా? అప్పులలో యాతన పడుతున్నారా? వాటన్నిటికీ సరైనటువంటి పరిష్కారం కావాలంటే నా దగ్గరికి రండి, నేను మీకు ప్రార్థన చేస్తాను అని జనాలను పిలుస్తూ ఉన్నాడు. ఇతని బోధలో ఎక్కడే కానీ ఎప్పుడే కానీ పర సంబంధమైనటువంటి పారమార్థిక విషయాలు ఎప్పుడు చెప్పడు. ఎందుకని? ఇతడు ప్రదర్శించేటటువంటి నైపుణ్యపు విద్య కేవలము లోకంలో సుఖాన్ని, సంతోషాన్ని, భోగాలను అనుభవించడం కొరకు ఉపయోగపడేటటువంటి సంపద కోసం మాత్రమే దృష్టిలో పెట్టుకొని చెబుతూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతడు ప్రార్థన చేస్తే 5,000 రూపాయలు కవర్లో పెట్టి ఇవ్వాలట. బైబిల్లో ఎక్కడైనా ప్రార్థన చేసినటువంటి సందర్భంలో అపోస్తలులు లేదా యేసుక్రీస్తు యొక్క శిష్యులు, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మాకు 5,000 ఇవ్వండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని ఎక్కడే కానీ ఒక షరతుతో కూడినటువంటి నిబంధన పెట్టారా? లేదు. ఈయన పెడుతూ ఉన్నాడు. అంటే ధనార్జనే ఇతని విద్య. ఇతడు ప్రదర్శించేటటువంటి కళా నైపుణ్యముతో కూడిన విద్యా ప్రదర్శన అంతా డబ్బును పోగు చేసుకోవటము, జల్సాలు చేయటం, డబ్బు పోగు చేసుకోవటము, భోగాలు అనుభవించడం కోసమే ఇతడు పనిచేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంగతులను మీరు ఆలోచించి ఇతడు నిజమైనటువంటి దైవ సేవకుడా లేక సాతాను సేవకుడా, సాతాను ప్రతినిధి అని గమనించి సత్యాన్ని తెలుసుకోగలరని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.